కడుపులో ఆకలి ఉన్న మా పిల్లలు ఎప్పుడు కూడా ఇది పెట్టమ్మా అది పెట్టమ్మా ఆకలిగా ఉంది అని అడిగిన రోజైతే ఎప్పుడూ లేదు. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అయినా, ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయినా, ఈవినింగ్ స్నాక్స్ టైం అయినా ఎప్పుడు కూడా అడగరు, అలానే ఉంటారు. నాకే అనిపిస్తుంది ఎప్పుడు ఏది అడగరు, వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని. నేనే ఇంకా నాకు నచ్చినవే చేస్తాను, ఎందుకంటే వీళ్ళు ఏది తినరు, ఏదో ఒకటైనా బలవంతంగా పెట్టాలని చేస్తాను. ఈరోజైతే మా చిన్నోడైతే మమ్మీ నాకు మ్యాగీ చేసి ఇవ్వన్నాడు. మ్యాక్సిమం నేను ఎక్కువగా అయితే మ్యాగీ పెట్టను, హెల్దీ కాదు కదా పిల్లలకి ఇలాంటివి పెట్టకూడదని. అట్లీస్ట్ ఈరోజైనా చేద్దామని చేశాను, కానీ ఎప్పుడు కూడా మ్యాగీ అలాంటివి ఏం పెట్టను. ఇంకా ఇంకొక విషయానికి వస్తే మా పిల్లలకి బయట ఫుడ్ చాలా తక్కువ, అసలు ఇవి తినాలి అవి తినాలని ఎప్పుడు అనుకోరు. మ్యాక్సిమం నేనైతే 1.5 year అయింది వాళ్ళకి కురుకురేలు అలాంటివి తినిపించడం మానేసి. వాళ్ళు కూడా ఇది తిండి మమ్మీ అని కూడా అడగరు. ఏదైనా హెల్దీ ఫుడ్డే పెట్టాలని అనుకుంటాను, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లేకపోతే ఇంకేదైనా అయితే కేక్స్ అలాంటివే పెడతాను, కానీ మరి ఇంకేమీ పెట్టను. మొత్తానికి అయితే వారికి మ్యాగీ చేసి ఇచ్చాను. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదని ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాను. ఈ వెజ్ ఆటా మ్యాగీ అయితే చాలా చాలా బాగుంది. అందుకే అప్పుడప్పుడు పిల్లలకి ఇదే తీసుకొచ్చి పెడుతున్నాను. నేను కూడా ఎప్పుడు తినేలేదు, ఫస్ట్ టైం అయితే దాన్ని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. దీంట్లో పచ్చి బఠానీ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న మసాలా కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా బాగుంది. మొత్తానికి అయితే ఈరోజు అయితే మ్యాగీ టేస్ట్ చేశాను. మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.